హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్. మా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. మన ఇంట్రో నిన్న లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను ఇంట్రో ఇవ్వడం అయితే జరిగింది కదా, అది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. ఈరోజు ఫస్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో ఇంట్రడక్షన్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తాం, అసలు దీన్ని ఇది ఎలా పనిచేస్తుంది, అవన్నీ ఈరోజు ఇందులో చూద్దాము. ఫస్ట్ ఇందులో బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది, మనకి ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. యూజర్కి హార్డ్వేర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్లో పనిచేస్తుంది. ఒక ఇంటర్ఫేస్లో పనిచేస్తుంది అంటే దీన్ని యూజర్ ఇంటర్ఫేస్ యూఐ అని కూడా అంటారు. యూజర్ ఇంటర్ఫేస్ యూఐ అని కూడా చెప్పచ్చు. మెయిన్లీ కోఆర్డినేట్స్ వేరే సిస్టమ్ ప్రోగ్రామ్స్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దేన్ని కోఆర్డినేట్ చేస్తుంది? సిస్టమ్ ప్రోగ్రామ్స్ని, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కోఆర్డినేట్ అయితే చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, నిన్న ప్రీవియస్ వీడియో ఎవరైనా విజిట్ చేస్తుంటే లాస్ట్ 1 minute దీని గురించి చెప్పాను. ఎవరైతే ఇది చూస్తున్నారో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది హార్డ్వేర్, యూజర్ అనేవాడు హార్డ్వేర్ని ఇంటరాక్ట్ అవ్వాలి. ఏమైనా ఆపరేషన్స్ కానీ ఏమైనా టాస్క్ పెర్ఫామ్ అవ్వాల్సి ఉంటే యూజర్ అనేవాడు హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అది ఇంటరాక్ట్ అవ్వడం అనేది యూజర్ అనేది డైరెక్ట్ హార్డ్వేర్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం అయితే జరగదు. దానికి చూపించింది, ఇంట్రడ్యూస్ చేసింది ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ అనేవాడు హార్డ్వేర్తో ఏమేమి టాస్క్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాడో ఆపరేటింగ్ సిస్టమ్ ఒక హెల్ప్ తీసుకుని ఆ టాస్క్ అనేది అయితే పెర్ఫామ్ చేస్తాడు. యూజర్ అనేవాడు హార్డ్వేర్కి ఇంటరాక్ట్ అవ్వాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీగా మనకు అవసరం, ఓకేనా? ఇప్పుడు యూజర్ అనేవాడు హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, బాగానే ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే డైరెక్ట్ సరిపోతుందా? దానికి రిలేటెడ్గా సిస్టమ్ అప్లికేషన్స్ కానీ ఏవో ఒకటి ఉండాలి కంపల్సరీగా. అందుకే నన్ను సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఆర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఆ రెండు ఉన్నట్లయితే యూజర్ అనేవాడు వీటిని హెల్ప్ తీసుకుని హార్డ్వేర్తో టాస్క్ అనేది పెర్ఫామ్ చేయగలుగుతాడు. ఫస్ట్ ఇక్కడ ఏమన్నా సిస్టమ్ ప్రోగ్రామ్స్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్నాం కదా, దానికైనా ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ప్రెడ్షీట్స్ అనేది కూడా సిస్టమ్ ప్రోగ్రామ్, అప్లికేషన్ ప్రోగ్రాంలోకి వస్తుంది. వెబ్ బ్రౌజర్స్, వర్డ్ ప్రాసెసర్స్. ఇప్పుడు హార్డ్వేర్తో ఏం టాస్క్ పెర్ఫామ్ చేయాలన్నా మనకి వీటిని హెల్ప్ తీసుకుని ఇప్పుడు ఇవన్నీ ఓఎస్ కంట్రోల్లోకి వస్తాయి అనమాట. ఓఎస్తో అనొచ్చు వీటిని కూడా మనం. స్ప్రెడ్షీట్స్, వెబ్ బ్రౌజర్స్, వర్డ్ ప్రాసెసర్స్, వీటిని హెల్ప్ తీసుకుని హార్డ్వేర్ నుంచి మనకి టాస్క్ అనేవి మనకు పెర్ఫామ్ అవుతాయి అనమాట, ఓకే? నెక్స్ట్ ఇక్కడ హార్డ్వేర్ అని ఉంది. అసలు హార్డ్వేర్ అంటే ఏమేమి ఉంటాయి అందులో? సిపియూని కూడా హార్డ్వేర్ అనొచ్చు, మెమరీని కూడా హార్డ్వేర్లోకి వస్తుంది, అండ్ ఐఓ డివైజెస్. ఈ 3 మనకి హార్డ్వేర్లోకి వస్తాయి, కంప్యూటర్ హార్డ్వేర్లోకి, ఓకేనా? ఇది జస్ట్ మంగా బేసిక్ ఇంట్రడక్షను. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ హార్డ్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంటర్ఫేస్లో వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. దేని మధ్యలో? యూజర్కి, హార్డ్వేర్కి. ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఏమైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటే డైరెక్ట్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉండదు. అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే ఓఎస్ అనేది. ఆ ఓఎస్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి మనకి టాస్క్ కానీ ఏమైనా ఆపరేషన్ కానీ పెర్ఫామ్ చేయొచ్చు. మరి ఇక్కడ డైరెక్ట్ ఓఎస్ అంటే ఏమేమి వస్తాయి మనకి? ఇక్కడ ఈ అప్లికేషన్స్ అనమాట. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, సిస్టమ్ ప్రోగ్రామ్స్ అనే అనొచ్చు. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనే అనొచ్చు. ఇక్కడ చూస్తే స్ప్రెడ్షీట్స్, వెబ్ బ్రౌజర్స్, వర్డ్ ప్రాసెసర్స్, ఇవన్నీ మనకి ఇందులోకి వస్తాయి. హార్డ్వేర్ ఎయిట్లతో ఇంటరాక్ట్ అవ్వాలనుకునే యూజర్ అనేవాడు సిపియూది కానీ, మెమరీది కానీ, ఐఓ డివైస్ కానీ ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అలా ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా మనకి యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ఉంటుంది. ఇదనమాట బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ కాన్సెప్ట్స్ అనేది చూద్దాం, ఓకే? ఇప్పుడు ఓఎస్ కాన్సెప్ట్స్. అసలు ఓఎస్ కాన్సెప్ట్ అంటే అసలు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అసలు ఏం చేస్తుంది, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది ఓఎస్ కాన్సెప్ట్స్లోకి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. యూజర్ అనేవాడు హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అది అవ్వాలంటే మనకి ఏంటి యూజ్ అవుతుంది? ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కదా, అది డైరెక్ట్గా ఇలా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. హ్యూమన్ యూజర్ అనేవాడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. హ్యూమన్ యూజర్ అనేవాడు ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలి.
ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఏం కావాలంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చేటప్పటికి బ్యాంకింగ్కి వస్తే యూనియన్ బ్యాంక్ అని, యోనో ఎస్బీఐ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిల్లో మనం ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కానీ ఏదైనా ఇవ్వాలంటే మనకి కంపల్సరీగా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ లేనిదే మన ఆపరేటింగ్ సిస్టమ్తో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వలేమన్నమాట. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డైరెక్ట్గా హార్డ్వేర్కి ఇంటరాక్ట్ అవుద్దా? అది అవ్వాలంటే హార్డ్వేర్కి రిలేటెడ్గా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ద్వారా అది హార్డ్వేర్కి అనేది ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. మీన్ హ్యూమన్ అనేవాడు డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫస్ట్గా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని కంపల్సరీగా ఉండాలి. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటే అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి అనేది ఇంటరాక్ట్ అయితే అవుతాడు. అప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్కి ఇంటరాక్ట్ అవ్వాలంటే అక్కడ మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కొంచెం సపరేట్గా ఉంటాయి వీటికి సంబంధించినవి. వాటి ద్వారా ఇంటరాక్ట్ అయ్యి అప్పుడు మనకి హార్డ్వేర్కి అనేది మెసేజ్ అనేది వెళ్తుంది. అప్పుడు హార్డ్వేర్ రియాక్ట్ అవ్వి అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఈ ప్లేస్లో ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే పంపడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఇంటరాక్ట్ అయ్యి అవుట్పుట్ అనేది ఇక్కడ పాస్ చేసి యూజర్కి అనేది డెలివర్ చేస్తుంది. మీరు అలా అనుకోవాలంటే ఈజీగా హ్యూమన్ అనేది కూడా క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ అనేది ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్లోకి వెళ్తుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్కి పంపించి ఇలా ఒక స్టెప్ బై స్టెప్ ఇలా క్వశ్చన్ అనేది ఇక్కడికి వస్తుంది. హార్డ్వేర్లో నుంచి ఇలా వెనక్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఆన్సర్ అనేది సాల్వ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ పంపిస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఆన్సర్ పంపిస్తుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి హ్యూమన్ యూజర్కి ఆన్సర్ అనేది డెలివరీ చేస్తుంది అనమాట. ఇది ఓఎస్ కాన్సెప్ట్ అంటే. ఓకేనా? వీడియో మీకు కంపల్సరీగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.